రైట్. అసలు ఆరాధన స్టార్ట్ అవ్వకముందు ఎలక్ట్రిసిటీ చాలా పవర్ఫుల్ అనుకున్నాను. ఇప్పుడు ప్రభా కనికరించి ప్రభా అని సరే ప్రభు కరెంట్ ఇచ్చారు, ప్రభు నువ్వే పవర్ఫుల్ అన్నప్పుడు. సో ఇట్స్ నాట్ ద ఎలక్ట్రిసిటీ, కాబట్టి భయపడకండి. ఓకే. ఓకే, రైట్. ఎలక్ట్రిసిటీ దూషించుకొని వెళ్ళిపోతుంటుంది భార్య, ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. బిఫోర్ నా మెసేజ్ స్టార్ట్ చేయకముందు ఐ వాంట్ ఎక్స్పౌండ్ సంథింగ్ ఫ్రమ్ ద 1 Corinthians 15 చాప్టర్ నుంచి 15వ అధ్యాయం నుంచి కొన్ని ప్రిన్సిపల్స్ మీకు నేను ఎక్స్పౌండ్ చేయాలనుకుంటున్నాను. దానికి ముందుగా లెట్ మీ షేర్ ఎ స్మాల్ జోక్. ఓకే, ఆల్రెడీ పవర్ఫుల్ ట్రూత్తో మంచి జోక్ చెప్పావు, సురేష్ చెప్పాడు ఆల్రెడీ మనకి. సో ఇది ఏంటంటే, ఒక చర్చ్లో ఉన్న యవనస్తులు వాళ్ళు గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి మధ్యలో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఒక ప్లేలెట్ చేయాలనుకున్నారు. అంటే యేసు ప్రభువుని యేసు ప్రభు సిలువ సీన్ చూపించడం, తర్వాత తిరిగి లేవడం, అది మొత్తం సీన్ అంతా ప్లేలెట్ చూపించాలన్నమాట. సో యేసు ప్రభు వేషంలో ఉన్న అతన్ని ఇక గొల్గొతా కొండ వైపు తీసుకెళ్తున్నట్టుగా అతను కుర్రోడు యాక్ట్ చేస్తున్నాడు. ఇంకో కుర్రోడు వాడు కొరడాలతో కొడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు అనమాట. అసలు ఆడికి ఈడికి పడదు యాక్చువల్గా. వాడు ఇదే అదని అనుకోని చెప్పాడు, నిజం కొడేస్తున్నాడు, గబల్ అరలేడు. జనం అంతా చాలా సీరియస్ చూస్తున్నారు, కళ్ళ నీరు పెట్టుకొని ఆ సీన్ అది గుర్తు చేసుకోండి. ఎక్కడ వీడికి వాయించి పడేస్తున్నాడు కొరడాతోనే. రే ఉండరా, ఆదివారం ఉంది, ఇది సంగతి చూస్తాను. రే ఆదివారం ఉందనరా ఈస్టరు, అప్పుడు నీ సంగతి చూస్తాను అన్నాడు వీడు. సో ఎప్పుడైనా సాటర్డే గారు మనకి ఇచ్చేస్తుంటే ఈస్టర్ ఇస్ దేర్. సో దట్ ఈస్ ద పవర్. ఓకే, ప్రైజ్ గాడ్ ఫర్ దట్. రైట్, అందరూ ఒకసారి 1 Corinthians 15వ అధ్యాయం అని తీసాలి ఉంచండి. నేను దాని నుంచి కొన్ని విషయాలు రిజరెక్షన్ యొక్క వీటి గురించి మాట్లాడుతాను. దాని నుంచి ప్రత్యేకంగా అదే అధ్యాయానికి మనం స్టిక్ అయి ఉంటాం. హోల్ మన మెసేజ్ అంతా కూడా అదే అధ్యాయానికి మనం స్టిక్ అయి ఉంటాం. సో 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తా అంటాడు, మరి ఎవడరా మీకు చెప్పాడు మీ ఎంత బోధించాం రిజరెక్షన్ గురించి? అప్పటికే వీళ్ళకి గ్రీక్ ఫిలాసఫీ కొంచెం వీళ్ళకి టచ్ తగిలింది. అంటే వీళ్ళు గ్రీక్ దేశస్తులు లేకపోతే గ్రీక్ జ్ఞానులు, వాళ్ళు రిజరెక్షన్ నమ్మరు వాళ్ళు. ఈ వీళ్ళంటే యేసు ప్రభు లేచాడు, అంతవరకు ఓకే అంటారు బిలీవర్స్, కానీ మనం లెగిస్తామో లేదో డౌటు అని ఇలాంటి భయాలన్నీ వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఆ టైంలోని బ్యూటిఫుల్గా అపోస్తలుడైన పౌలు అడ్రస్ చేస్తున్నాడు ఆ ఇష్యూని. ఫస్ట్ థింగ్ ఆయన మొదటి 11 వచనంలో ఏంటి అడ్రస్ చేస్తాడంటే, ద ఎవిడెన్స్ ఆఫ్ ద రిజరెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. లేకపోతే వై రిజరెక్షన్ మ్యాటర్స్ బికాస్ దేర్ ఆర్ 3 ఎవిడెన్సెస్ అంటారనమాట. ఎందుకు రిజరెక్షన్ క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యం అంటే 3 ఎవిడెన్స్లు రాస్తాడు 1 నుంచి 11 వచనాల్లోని. అండ్ దెన్ అక్కడి నుంచి 12 నుంచి 20 వరకు అద్భుతంగా రిజరెక్షన్లో ఉన్న 6 బ్లెస్సింగ్స్ని బ్యూటిఫుల్గా వర్ణిస్తాడు. నెక్స్ట్ 21 నుంచి అక్కడి నుంచి చెప్పుకుంటూ వెళ్ళి పంచ్ పాయింట్ లాస్ట్లో ఇస్తాడనమాట. ఏంటి ఆ పంచ్ పాయింట్ అంటే, లాస్ట్లో అంటాడు, కాబట్టి మనం నిలకడగా ఉందాం, కష్టపడి పనిచేద్దాం, ప్రభు కొరకు చచ్చిపోయే వరకు పనిచేద్దాం అని కాల్ ఇస్తాడు అనమాట, బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్. సో బ్యూటిఫుల్ 3 థింగ్స్. ఇది మీ పిక్చర్ మీ ముందు పెడుతున్నాను. ఫస్ట్ ఇక్కడ ఆ యొక్క రిజరెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ లేకపోతే ఎవిడెన్స్ గురించి మాట్లాడుతూ 4వ వచనంలో ఒక ఎవిడెన్స్ ఇస్తాడు. 4వ వచనంలోని 5వ వచనంలోని 5 నుంచి 8 వచనాల్లో 2వ ఎవిడెన్స్ ఇస్తాడు. తర్వాత 11వ వచనంలోని లేకపోతే 9 నుంచి 11లో 3 ఎవిడెన్స్ ఇస్తాడు. వాట్ ఇస్ ద ఫస్ట్ ఎవిడెన్స్ అంటాడు, లేఖనాలని చెప్తాయి ఆయన లేచాడని. వాట్ ఇస్ ద ఫస్ట్ ఎవిడెన్స్ అంటే దిస్ ఇస్ స్క్రిప్చర్, వాక్యం చెప్తుంది, కాబట్టి లెట్ us బిలీవ్ ఇట్ అంటాడు. ఫస్ట్ ఎవిడెన్స్ దాని గురించి మాట్లాడతాడు. ఫస్ట్ ఎవిడెన్స్ ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ప్రొఫెసీస్, పాత నిబంధనలో చెప్పబడిన ప్రొఫెసీస్ నెరవేర్చబడ్డాయి. సో లేఖనం ఈ విధంగా సెలవు ఇచ్చింది, కాబట్టి దట్ ఇస్ ద ఫస్ట్ ఎవిడెన్స్ అంటాడు. సెకండ్ ఎవిడెన్స్ మాట్లాడుతూ అంటాడు, దెర్ ఆర్ ఐ విట్నెసెస్. చూడండి 5 నుంచి 8 వచనాల్లో చదువుతారు ఎవరైనా? 5 నుంచి 8 వచనాలు. 5 నుంచి 8 ఆయన కేఫాకును కనబడడం,
ఒక సమయం మీదే కనబడ్డావు. చాలమ్మా, ఎక్కడ ఆపండి. ఐ విట్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఏమంటా అంటే ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ప్రూవ్స్ దట్ హీ ఈస్ ద రిజన్ లార్డ్. ఆయన తిరిగి లేచిన దేవుడు అని చెప్తుంది, తిరిగి లేస్తాడని చెప్పింది రిజరెక్షన్ గురించి. అతను ఐ విట్నెస్ మాట్లాడుతున్నాడు. కేఫాకు కనబడ్డాడు, 500 మంది పైగా కనబడ్డాడు, నాకు కూడా కనబడ్డాడు. బ్యూటిఫుల్ మాట్లాడతాడు, ఐ విట్నెస్ గురించి మాట్లాడతాడు. ఓకే, అంటే ఇట్స్ నాట్ ఎ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అంటున్నాడు, బికాజ్ ఎవిడెన్స్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది. ఇది అల్లిండి కథ కాదు, అంత మాత్రం కాదు. ఎవిడెన్స్కి ఏముందంటే కొన్ని విట్నెసెస్, ఐ విట్నెస్ చూసి ఆయన లేచాడని. మూడోది ఏమంటున్నాడంటే చేంజ్ లైఫ్స్, మారిన జీవితాలు అంటాడు. అందులో ఎవరి గురించి చెప్తున్నాడు అక్కడ 9-11లో? తన గురించి చెప్తున్నాడు. మరొక పెద్ద విట్నెస్ ఏంటి, దాని ప్రణీత చెప్పింది కదా, చేంజ్ లైఫ్స్, మారిన నా జీవితం చూడండి. వా, ఏం చాలేజ్. ముందు తనని హెచ్చించుకోలేదు అక్కడ. ఫస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఏం చెప్తున్నాడు. తర్వాత తనకంటే ముందు నా సీనియర్స్ ఏం చెప్పారో అది చూసారు, అది చెప్పాడు. చాలా బ్యూటిఫుల్ చెప్తాడు. కడసారి నన్ను నాకు కూడా ఆయన కనబడ్డాడు. అంటే యాక్చువల్ అసలు పాల్ యొక్క ఆయన యొక్క స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎలా ఉందంటే, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత అద్భుతంగా పెరిగాయంటే ఆయన ప్రభువులో ఎదుగుతున్న కొలది ఆయన స్టేట్మెంట్స్ ఒక్కొక్కటి ఎలాగిస్తారంటే, నేను కడసారి వాడిని అంటాడు ఒక దగ్గర, ఆ పుస్తకాలు అందరిలోనే. చివరికి వచ్చేసరికి ఇంకా ఆయన చచ్చిపోయే, ఆయన మినిస్ట్రీ అయి 25 years తర్వాత ఇంకా ఆయన చచ్చిపోయే టైంలోనే ఆయన చివరి స్టేట్మెంట్ అంటే, నేను పాపుల్లో ప్రధానుండా. దట్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సాంక్టిఫికేషన్, దట్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది ఏమంటారు హోలీనెస్. అంటే ద మోర్ హీజ్ అంటే ఏమంటారు, ఆ యొక్క రిజరెక్టెడ్ పవర్ని అనుభవిస్తున్న కొలది ద మోర్ హీ రియలైజ్డ్ ఐఎమ్ ద పాపుల్లో నేను ప్రధానుణ్ణి, చీఫ్ అమాంగ్ ది సిన్నర్స్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద పాల్. ఓకే, స్మాల్ అంటున్నాడు చేంజ్ లైఫ్స్, మారిన జీవితాలు చూడండి అపొస్తలులారా, మారిన జీవితాలు చూడండి అని చెప్పుకుంటూ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాడు. ఒకవేళ రిజరెక్షన్ లేకపోతే ఏమవుతుంది, నెగిటివ్స్ మాట్లాడకపోతే దాన్ని పాజిటివ్స్లో టర్న్ చేస్తాడు. దాన్ని బ్యూటిఫుల్గా అక్కడి నుంచి 12వ వచనం నుంచి 20వ వచనం వరకు నెగిటివ్స్ని ఎంత బ్యూటిఫుల్గా అయినా పాజిటివ్స్లోకి టర్న్ చేస్తున్నాడు మనం చూద్దాం మనం. ఓకే, రైట్, విల్ సీ దట్ ద 6 gifts ఆఫ్ ద రిజరెక్షన్ ఫ్రమ్ 12 to 20. ఓకే, రైట్, జస్ట్ ఆ వచనాన్ని మీ దగ్గర ఉంచుకోండి. సో ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా మనం తవ్వుకుంటూ వెళ్దాం ఈ వచనం అంతటిని కూడా జాగ్రత్తగా చూడండి. అందుకే అంటే పాల్ ఏంటంటే ద మోర్ హీ సా ద క్రాస్, తర్వాత ద రిజరెక్షన్, ఇంకా ఒక స్టేజ్కి వచ్చేసరికి అసలు గలతీ పత్రిక అంతా ఆయన రాస్తూ అంటాడు. గలతీ పత్రిక అంతా స్టార్టింగ్ నుంచి గలతీలో మనం ఏమనుకుంటే ఓన్లీ మనకి లా అండ్ ఇది గురించి అనుకుంటాం. బట్ మోర్ దెన్ దట్ చాలా చక్కగా సిలువను 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం 6వ చివరి అధ్యాయంకి వచ్చేసరికి ఆ సిలువను చాలా బ్యూటిఫుల్గా ఫ్యాబ్రికేట్ చేస్తూ ఒక దగ్గరికి వచ్చేసరికి గట్టిగా అరిచేస్తాడు. 6వ అధ్యాయం 10ానికి వచ్చేసరికి నేను సిలువను తప్ప దేనిని అతిశయించట నాకు దూరం అనుగాక. దాని ముందు వై హీజ్ బోస్టింగ్ ఇన్ ద క్రాస్ అనేది బ్యూటిఫుల్గా 7 అఫర్మేషన్స్ ఇస్తాడు. మీరు గలతీ అంతా మీరు చూస్తే, ఓకే, ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉంటే డిఫరెంట్ ఐ విల్ స్పీక్ దట్ వన్. హౌ బ్యూటిఫుల్లీ పాల్ ఈజ్ అఫర్మింగ్ వై హీస్ బోస్టింగ్ ఇన్ ద క్రాస్ అనేది ఇస్తూ చివరికి వచ్చేసరికి గట్టిగా అరిచేస్తాడు, సిలువను తప్ప నాకు దేని అందులో అతిశయించట్టు నాకు దూరమనుగాక అనేస్తాడు. బట్ ఇదే పాలు క్రాస్ని చేస్తూ అదే టైంలోని రిజరెక్షన్ ఎక్కడ కూడా తగ్గించట్లేదు. స్టేజ్కి వచ్చేసరికి గట్టి కేక పెడతాడు, జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇట్స్ నాట్ ఐ బట్ ఇట్స్ క్రైస్ట్ అంటాడు.
రెజరక్షన్ పవర్ ఎంత అద్భుతం అంటే, మనం ఈ 6 బ్లెస్సింగ్స్ మనం చూడకముందు లెట్ మీ షేర్ అన్ ఇలస్ట్రేషన్, రియల్ ఇలస్ట్రేషన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ సెయింట్ అగస్టిన్. సెయింట్ అగస్టిన్ ప్రభు నమ్ముకున్న తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అమ్మ 19-20 సంవత్సరాలు ప్రార్థన చేస్తే తన రక్షణ గురించి. అతను రక్షణ చూడకుండా చనిపోయింది ఆమె. కానీ ప్రభు వాళ్ళ తల్లి యొక్క ప్రార్థనని విన్నాడు. పేరెంట్స్ జాగ్రత్త వినండి, మీ ప్రేయర్స్ సమ్టైమ్స్ మీరు జీవించిన సమయంలో జరగకపోవచ్చు, బట్ ద ఎఫెక్ట్ విల్ బి దేర్, ఇట్ విల్ కమ్ టు పాస్. ఓకే, దెన్ సో ఆఫ్టర్ 20 years he passed away, he became a Christian, and then భయంకరమైన వ్యభిచారి ఆయన, భయంకరమైన వ్యభిచారి. ఎంత వ్యభిచారం అంటే అసలు ఉమనైజర్ అనమాట యాక్చువల్గా. కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత ఒకరోజు తను ఒక స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏ స్ట్రీట్లో అయితే ఏ స్త్రీతో అయితే తను తరచుగా పాపం చేసేవాడో ఆ స్త్రీ అతను చూసింది, డోర్ నుంచి చూసింది. అరే వై హీస్ నాట్ కమింగ్ టు మీ, ఎందుకు అతను నా దగ్గర రావట్లేదు అని గట్టిగా తలుపు తెరుచుకొని గట్టిగా ఆ గుమ్మ దగ్గర నిలబడి అడుస్తుంది, అగస్టిన్ ఇట్స్ ఐ, నేను. అగస్టిన్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయ్యో వినలేదేమో, అగస్టిన్ ఇట్స్ ఐ అని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సరే తన శక్తి అంతా తీసుకొని గట్టిగా అరిచింది, అగస్టిన్ ఇట్స్ ఐ. He stopped. He turned back. But it's not I, it's Christ. నువ్వే నాకు తెలుసు, కానీ ఇది మాత్రం నేను కాదు. దట్స్ ద రిజరక్షన్ పవర్. అందుకే పాల్ అదే దిగుతానంటాడు, ఇట్స్ నాట్ ఐ, ఒక హానికరండి, హింసకండి, నాట్ నౌ. Let us see the blessings in this resurrection. 6 blessings in this resurrection. చాలా మెసేజ్ ఉంది కానీ బట్ ఐఎమ్ జస్ట్ కొంత నేను ఇచ్చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, 6 reasons. ఇలా స్టార్ట్ చేస్తాడు, క్రీస్తు లేపబడని ఎడల అని స్టార్ట్ చేస్తాడు అని చెప్పి 20 వచనం వచ్చేసరికి అంత రివర్స్ చేస్తే ఇంకొక వర్షం చెప్తాడు. అక్కడ క్రీస్తు ఏ విధంగా ప్రథమ ఫలంగా ఆయన లేచాడో అని చెప్తాడు. మొత్తం రివర్స్ చేస్తుంది ట్రెండ్ అంతటి కూడా. బట్ 12th నుంచి చూసినప్పుడు లైన్గా చెప్పుకుంటూ వచ్చినప్పుడు 14వ వచనం వచ్చేసరికి ఒక మాట అంటాడు కదా, ఇఫ్ క్రైస్ట్ హ్యాస్ నాట్ బీన్ రేజ్డ్ దెన్ అవర్ ప్రీచింగ్ ఈజ్ ఇన్ వెయిన్, బట్ సిన్స్ క్రైస్ట్ హ్యాస్ బీన్ రేజ్డ్ అవర్ ప్రీచింగ్ ఈజ్ నాట్ ఇన్ వెయిన్. పాజిటివ్ నెగిటివ్స్ మాట్లాడుకోదు అక్కడ ఫస్ట్ థింగ్. ఓకే, బిఫోర్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళకముందు నెక్స్ట్, ఇఫ్ క్రైస్ట్ హ్యాస్ నాట్ బీన్ రేజ్డ్ and your faith is in vain, but since Christ has been raised your faith is not in vain. Positive negatives. Okay, then the next one 15th verse 15వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? if Christ has not been raised we are found to be misrepresenting God, because we testified of God that he raised Christ. మేము అబద్ధికులు అయిపోతాం అంతే, మేము అబద్ధికులు అంతే, మా టీచింగ్ అంతా కూడా అబద్ధం. Because since Christ has been raised, the apostles are not false witnesses about the work of God. 17వ వచనంకి వస్తారంటాడు, if Christ has not been raised then your faith is futile and you are still in your sins. మీ విశ్వాసం వ్యర్థము, మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు అంటాడు. But since Christ has been raised we are not still in our sins. And 18th verse antaడు, if Christ has not been raised then those who have fallen asleep in Christ have perished, but since Christ has been raised the dead in Christ have not perished. And 19th antaడు, if Christ has not been raised then we are of all men most to be pitied, but since Christ has been raised we are not to be pitied. అని చక్కగా ఒక్కొక్కడు చెప్పుకుంటూ వస్తున్నాడు. లెట్ us see how అంటే ఈ నెగటివ్స్ని ఎంత బ్యూటిఫుల్గా పాజిటివ్గా పాల్ బల్లి మాట్లాడుతున్నాడో మనం చూడాలి. అంటే ఈ వచనాలు మనం చూసే ముందు నేను ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్ళట్లేదు, ఈ వచనాలని కిందకి మీరు తీసుకొస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏమంటే, బికాస్ క్రైస్ట్ హ్యాస్ బిన్ రేస్డ్, ప్రభు లేచాడు కాబట్టి
మన పాపాలు క్షమించబడ్డాయి. ఫస్ట్ థింగ్. Instead of saying negatively that we are still in our sins, we can say positively that because of the resurrection, we are forgiven for our sins. అంటే నేను ఇప్పుడు చెప్తున్న వాటిలోని 6 longings of man was satisfied through resurrection. 6 longings of man. The first basic longing is forgiveness of sins. క్షమాపణ. మన యొక్క ఏమంటారు లాంగింగ్స్ అంటే వాంఛ అని చెప్పండి. నేను వాట్ ఆర్ లాంగింగ్స్ అంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లాంగింగ్. ఐఎమ్ లాంగింగ్. ఓకే, లాంగింగ్ ఆకాంక్ష లేకపోతే నాట్ లాంగింగ్. ఆకాంక్ష ఇస్ డిఫరెంట్ బట్ లాంగింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే, వాట్ ఎవర్ బేబీ. సో ద బేసిక్ లాంగింగ్ ఏంటండి? గాడ్, బికాస్ ఇఫ్ గాడ్ హోల్డ్స్ అవర్ సిన్స్ అగేన్స్ట్ us and we all have sinned, that there is no hope of anything else from God. The foundation for every other blessing for God is that God won't hold our sins against us. Everything hangs on forgiveness. దేవుడు కానీ క్షమించకపోయింటే ప్రతి బ్లెస్సింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు అంటే ఎవ్రీథింగ్ హ్యాంగ్స్ ఆన్ అవర్ ఫర్గివ్నెస్. హౌ ఇస్ ద రెజరెక్షన్ కనెక్టెడ్ టు అవర్ ఫర్గివ్నెస్? ఇక్కడ చూడాలి మనం. ఏ విధంగా అది కనెక్ట్ చేయబడినది. అది ఏ విధంగా కనెక్ట్ చేయబడినది అంటే ఈ రెజరెక్షన్ అనేది యాక్చువల్గా చూస్తే హీ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద డెత్. చాలా బ్యూటిఫుల్ చెప్తాడు పౌలు రోమా 4:25 చాలా చెప్తాడు. హీ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద డెత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్ అండ్ హీ వాజ్ రేజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ జస్టిఫికేషన్ అంటాడు. మన యొక్క పాపం నిమిత్తము ఆయన మృతి చెందను. మనం నీతివంతులుగా తీర్చబట్టకు ఆయన తిరిగి లేచాడు. సీ ద డిఫరెన్స్, సీ ద బ్యూటీ కనెక్టింగ్ బోత్ ద డెత్ ఆఫ్ ద క్రైస్ట్ అండ్ రెజరెక్షన్ ఆఫ్ ద క్రైస్ట్, హౌ ఇట్ లింక్స్ టు అవర్ ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్. నా పాపాల నిమిత్తం హి వాజ్ డైడ్ ఆన్ ద క్రాస్. శిలువలో చచ్చిపోయాను. కానీ ఆయన తిరిగి లేకపోయింటే నా పాపాలకి క్షమాపణ లేదు. నేను నీతివంతుడిగా నేను తీర్చబడలేను. నా జస్టిఫికేషన్ అంతా కూడా బికాస్ ఆఫ్ హిజ్ రెజరెక్షన్. రైట్, ఓకే, నేను కొంచెం తొందరగా వెళ్తాను. సెకండ్ థింగ్ పాల్ మాట్లాడుతుంటాడు. ఫస్ట్ థింగ్ మనకి బేసిక్ నీడ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ దొరకపోయిండు, ఆయన లేకపోయింటే. అదే పాల్ అంటాడు, ఆయన లేపబడిన అలా మీరు పాపంలో ఇందురు. నెక్స్ట్ థింగ్ ఏమిటంటే ఆయన లేపబడ్డాడు కాబట్టి అవర్ ఫెయిత్ ఈజ్ వెల్ ఫౌండెడ్. అవర్ ఫెయిత్, ఫస్ట్ థింగ్ అవర్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అండ్ దెన్ అవర్ ఫెయిత్ ఈజ్ వెల్ ఫౌండెడ్. వర్స్ 14 చూద్దాం. అదే ఇప్పుడు చూద్దాం. మన యొక్క విశ్వాసం చదువుతారు చదవండి ఒకసారి. అవర్ ఫెయిత్ ఈజ్ వెల్ ఫౌండెడ్. మనము క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ద సెకండ్ లాంగింగ్ ఏం తెలుసా? సెకండ్ లాంగింగ్ సమ్వన్ that you can count on through thick and thin. Someone you can count on through thick and thin. నా అర్థం చేసుకొని నన్ను నాతో పాటు నిలబడేవాడు నాకు ఉండాలి. రెండోసార్లు ఈ కోరిక మనం వెళ్తున్న పరిస్థితులు కూడా ఉన్నప్పుడు ఎవరు లేరే, ఎవరుంటే బాగుండు. థిక్ అండ్ థిన్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అంత బ్యూటిఫుల్గా అంటే someone who is absolutely trustworthy, someone who if you put your faith in him, it won't be in vain. He won't let you down. He will always be there. We want it because we were made for it. We're made for it. దానికి ఎవడో నాతో ఉండాలి, నాతో పాటు నిలబడాలి, ఎప్పుడు నన్ను ముంచికూడదనండు. దట్స్ ద ఫెయిత్ ఇస్ రైజ్డ్ బికాస్ ఆఫ్ ద రెజరెక్షన్. కానీ ఎన్నిసార్లు ఈ ఫెయిత్ మనం జీవిస్తున్నాం? కొన్నిసార్లు మనం వెళ్తున్న సిచ్యువేషన్స్ వెళ్తున్నప్పుడు వీఆర్ క్వశ్చనింగ్ గాడ్. You're unable to understand why you are going through that.
Because of his resurrection, the faith is well grounded. It cannot be shaken by the situations, by the circumstances. Last time, I think I told you about this man of God, Selwyn Hughes. ఎంతమంది తెలుసు సెల్విన్ హ్యూస్? యు నో దట్? యా, సెల్విన్ హ్యూస్, ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయనకి 2 కొడుకులు క్యాన్సర్తో చచ్చిపోయిన తర్వాత, భార్య కూడా క్యాన్సర్తో చచ్చిపోయిన తర్వాత, ఫైనల్లీ హీ వాజ్ ఎఫెక్టెడ్ బై ద క్యాన్సర్. సో పీపుల్ అడిగారు, అయ్యా ఎలా నువ్వు దేవుని అర్థం చేసుకుంటున్నావు? ఇన్నిట్లో కూడా నువ్వు దేవుని ఏ విధంగా నువ్వు అర్థం చేసుకుంటున్నావు అంటే, సెల్వినిస్ అంటాడు, ఐఎమ్ నాట్ కాల్డ్ టు అండర్స్టాండ్ బట్ టు స్టాండ్. నేను అర్థం చేసుకోవడానికి పిలబడలేదు, కానీ నిలబడ్డానికి పిలబడ్డాను. బికాస్ ఆఫ్ ద రిజరక్షన్. బికాస్ ఆఫ్ ద రిజరక్షన్ యూ కెనాట్. 22లో ఐ లాస్ట్ 2 of my brothers, యంగెస్ట్, నాకు చిన్నవాళ్ళు. 3 months గ్యాప్, ఐ లాస్ట్ 2 of my brothers. సో ఐసీయూ రూమ్లోనే సైన్ చేసాము. వెంటిలేటర్ తీసేయాలి మా 4th brotherకి, నా 4వ తమ్ముడికి వెంటిలేటర్ తీసేయాలి. సో వెన్ ద డాక్టర్ ఈజ్ రిమూవింగ్, ద నర్స్ ఆర్ రిమూవింగ్ ద వెంటిలేటర్, నా తమ్ముడు నేను నిలబడం అక్కడ. ఐ వాజ్ క్రైయింగ్. బట్ వాడు అలా పోతుంది ప్రాణం చూశాను. The faith that filled me, one day I'm going to meet my brother. I'm going to see him. నేను చూడబోతున్నాను. నేను నా ఫెయిత్ రిజరక్షన్ నిలబెట్టింది కాబట్టి ఎందుకు అపోస్తలులు చచ్చిపోయారు? ఈ ఫెయిత్ వెల్ గ్రౌండెడ్ కాబట్టి ఎందుకు కష్టాలు పడ్డారు? ఎందుకు సిలువేయబడ్డారు? ఎందుకు రాళ్ళతో కొట్టబడ్డారు? వై? బికాస్ ఆఫ్ ద రిజరక్షన్ నా పాపాలు క్షమించబడ్డాయి, నా బేసిక్ నీడ్ తీర్చబడింది. నాట్ ఓన్లీ దట్, బికాస్ ఆఫ్ ద రిజరక్షన్ నా ఫెయిత్ వాజ్ వెల్ గ్రౌండెడ్. నథింగ్ కెన్ షేక్ దట్ ఫెయిత్. ఏది కూడా దాన్ని మార్చలేదు, దాన్ని తిప్పలేదు. అండ్ దెన్ 3వ కారణం చెప్తున్నాడు, 3వ బ్లెస్సింగ్ చెప్తున్నాడు. ఏం చెప్తాడంటే, ద అపోస్టిల్స్ ప్రీచ్ వాట్ ఈస్ ట్రూ. వాట్ దే సెడ్ ఇట్ ఈస్ ట్రూ. అంతవరకు ఏమన్నాడు? ఆయన లేపండి, మా యొక్క ప్రయాసం, మా యొక్క ప్రీచింగ్ అంతా వ్యర్థం అన్నాడు. ఆయన లేపాడు కాబట్టి వీఆర్ రైట్. అంటే ఇది సత్యమైన వాక్యం కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు చెప్పడానికి భయపడద్దు, దాచుకోవద్దు. జకర్యాకి ఆ దూత కనబడినప్పుడు జకర్యాకి సో అంటాడు, జకర్యా నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు కొడుకునే వరకు నువ్వు మోగోడైపోయి అంటాడు. సో వెన్ జకర్యా కేమ్ అవుట్, టెంపుల్ నుంచి బయటకు వస్తాడు. బయట ప్రజలందరూ వేచున్నారు, ఏంటి బ్లెస్సింగ్ ఇస్తాడు, ఏం చెప్తాడు దేవుడి నుంచి అని. హీ హ్యాస్ మెసేజ్ ఇన్ హిస్ హార్ట్ బట్ హీస్ వెరీ డంబ్. మెనీ టైమ్స్ వీ హ్యావ్ మెసేజ్ ఆఫ్ ద రిజరక్షన్ ఇన్ అవర్ హార్ట్స్ బట్ వీఆర్ డమ్ డాగ్స్. ఒక డమ్ డాగ్ ఎంత హోందాగా అది ఎంత వేస్టో, ద సేమ్ వే ఎంత టీచింగ్లు మనలా పెట్టేసుకొని ఎంత మనం దాన్ని హోందాగా అపాలజెటిక్స్ అంత అదరగొట్టేస్తున్నా, when it comes to the preach the resurrection of the ఈ సిలువ వార్తను లేకపోతే ఈ యొక్క పునరుత్థాన వార్తను ప్రకటించకపోతే వీఆర్ లైక్ డమ్ డైక్స్. వీ హ్యావ్ మెసేజ్ ఇన్ అవర్ హార్ట్ బట్ వీఆర్ డమ్. సో పాల్ అంటున్నాడు, ఫస్ట్ థింగ్ నాకు రక్షణ ఇచ్చాడు, రెండోది నా ఫెయిత్ నిలబడిపోయింది. అంతే, నా ఫెయిత్ నిలబడిపోయింది. అంటే ఎలాగంటాడు తెలుసా? ఆ 2 తిమోతి రాస్తున్నప్పుడు 2 తిమోతి అంతా రాసుకుంటూ అంటాడు, తిమోతికి అంటాడు, ఆ యొక్క 4వ అధ్యాయంకి వచ్చేసరికి అంటాడు, 2 తిమోతి 4వ అధ్యాయంకి వచ్చేసరికి అంటాడు, తిమోతి కష్టపడయ్యా, సమయమందును అసమయమందును సువార్త ప్రకటించు అని చెప్తూ అలాగ వస్తాడు. యు నో మై లైఫ్ తిమోతి, తెలుసు కదా నా జీవితం. తిమోతి నేను అలా జీవించాను, నా బాధ నీకు తెలుసు, నా లైఫ్ నీకు తెలుసు. తిమోతి ఇంకా త్వరలో నేను చచ్చిపోతున్నాను, నేను పానార్పణంగా పోయబడుతున్నాను. నా విశ్వాసము మంచి పరుగు పోరాడి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని.
నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, అది నా కొరకు మాత్రమే కాదు, దీన్ని అపేక్షించి వారందరికీ. అంటే సి అంటే బ్యూటిఫుల్గా ఏ విధంగా తన ఫెయిత్ని తను కాపాడుకున్నాడు, ప్రీచ్ చేశాడు చెప్తున్నాడు. అంటే హీ వాజ్ నాట్ థింకింగ్ అబౌట్ హౌ నీరో చక్రవర్తి ఏ విధంగా తలకాయని లేపేస్తున్నాడో దాని గురించి ఆలోచించట్లేదు. అదే నేను తిమోతి ప్లేస్లో ఉండుంటే, సారీ పౌల్ ప్లేస్లో ఉండుంటే వెంటనే ఉత్తరం రాస్తాను, శాంక్చురీ చర్చ్ నా గురించి ప్రార్థన చేయండి, తలకాయలు లేస్తుంది, భయం వేస్తుంది, కత్తి ఒక దెబ్బకే తలకాయ తెగిపోయి 2-3 సార్లు పడకూడదు, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాను నేను. బట్ హీ వాజ్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ హౌ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. హీ వాజ్ థింకింగ్, ఈ తలకాయ ఎగిరిపోయిన పర్లేదు, ఈ తలకాయ మీద పడే కిరీటం గురించి నా కళ్ళు ఉన్నాయి. దట్స్ ద ఫెయిత్ ఈజ్ ప్రొక్లైమింగ్. సో పాల్ అంటున్నాడు, సే ఎందుకంటే నా తలకాయ ఎగిరిపోవడం రెడీగా ఉన్నాను, నాకు తెలుసు నన్ను లేపేస్తాను లైఫ్. ఐఎమ్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ దట్. I cannot shut my mouth because I know the truth. I know the truth. And that is third. The apostles preaching, they preach what is true. Okay? And the next one was talking about మనము 19వ సంవత్సరం చదవమ్మా. ఇందులో 4-5 మిక్స్ చేసి చెప్తున్నాను అందులోని. 19 చదవమ్మా. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటే అక్కడ ఏమంటాడు తెలుసా, ఇక్కడతో లైఫ్ అయిపోయింది అంటే కొరింథియన్స్కి ఏంటంటే, కొరింథీ విశ్వాసులకి ప్రభు లేచాడు బాగానే ఉంది, కానీ మనం లేస్తాం లేదో డౌట్, అది మేము నమ్మడం కష్టమైపోతుంది అంటున్నారు. అక్కడ పౌలు అంటున్నాడనమాట, ఏమంటాడంటే ఈ జీవితకాలం మట్టికే మనం విశ్వాసం ఉంటే అసలు మనుషులు అందరికంటే మనంత దౌర్భాగ్యం ఇంకో లేడు. అంటే వై వీఆర్ అంటే ఎందుకు మనం స్ట్రగుల్ అవుతాం అన్నిటికీ, ఎందుకు మన మీద అటాక్స్ జరుగుతున్నాయి, ఎందుకు మనల్ని ఏమంటారు పౌలు అంటాడు, ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తారు, ఎందుకు మమ్మల్ని కించపరుస్తున్నారు, ఇవన్నీ కూడా సపోజ్ ఈ జీవితకాలం మట్టికే అయ్యుంటే మాత్రం అవసరం లేదు నాకు ఈ యొక్క ఫెయిత్, ఈ రెజరక్షన్ ఏది లేదు నాకు అనవసరం. కానీ అంటున్నాడు, నో, యేసుక్రీస్తు తిరిగి లేచిపడు, మీరు లేపబడిని, మీరు లేపకపోతే మీకు పునరుద్ధరణ లేకపోతే యేసుక్రీస్తు కూడా తిరిగి లేవబడలేదు అంటాడు. ఆయన తిరిగి లేవబడలేదు. కాబట్టి అంటే వై వీఆర్ ఫేసింగ్, ఎందుకు మనం ఏ ఛాలెంజ్ అయినా దాన్ని నేను ఎందుకు ఎదుర్కోగలుగుతున్నాం అంటే వై, బికాజ్ వీ హోప్. ఆయన తిరిగి లేచాడు. నా నిరీక్షణ ఇక్కడితో ఎండ్ అయిపోలేదు, నా నిరీక్షణ ఈ సమాధం దాటి వెళ్తుంది, సమాధం దాటి ముందుకు వెళ్తుంది నా నిరీక్షణ. అందుకే ఆ యొక్క విశాఖపట్నంలోని మాకు ఈ క్రైస్తవ సమాధులు దొడ్డు అంటాం మనం మామూలుగా కొంతమంది, కానీ ఈ విశాఖపట్నం ఏమంటే వాల్టేర్ సిమెట్రీ అని ఉంటుంది అంట. డూ యు నో వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ సిమెట్రీ? సిమెట్రీ, స్లీపింగ్ ప్లేస్. ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ సిమెట్రీ ఇస్ స్లీపింగ్ ప్లేస్. దట్ మీన్స్ ఆ యొక్క వాల్టేర్ సిమెట్రీలో సమాధిని పోతున్నప్పుడు స్లీపింగ్ ప్లేస్. సీ ద బ్యూటీ, హోప్. అంటే జస్ట్ పడుకోవడానికే పెడుతున్నాం, ఒకరోజు లేచిపోతారు. కాబట్టి మీరు ఎంజాయ్, పడుకోనికే. పాలు అంటాడు ఏడండి, కానీ నిరీక్షణ వాళ్ళు ఆళ్ళగా ఆడదు, పడుకోబెడతాను అంతే నువ్వు సింపుల్గా, బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్. ఒకవేళ ఆయన లేకపోయి ఉంటే వరే బాబు మీ నిరీక్షణ వేస్ట్ అయిపోతుంది, మీ కష్టాలు మీ శ్రమలు ఎందుకు ఆయన కొంచెం రక్తాలు ఇచ్చిన వేస్ట్ అయిపోతుంది అంతని. We are to be envied. Because of the resurrection, we are to be envied. We are to be envied. If Christ is not raised, then living for Him, doing what He says, following His will is a great delusion. Again, I will repeat it again. If Christ is not raised, then living for Him, doing what He says, following His will is a great delusion. బ్రహ్మదంతే మనకి. ఇంకా ఆయన లేకపోతే ఆయన గురించి జీవించడం, ఆయన చిత్తం చేయడం, ఆయన యొక్క మార్గం నడడం,
ఇదంతా ఏమైపోతుందంటే ఇట్స్ అ డెల్యూషన్. వీ షుడ్ బి పిటీడ్ like insane people who live by hallucinations. But since he has been raised and is alive and reigns as a king forever, all our obedience, all our love, all our self-denial is just not to be pitied, but is positively enviable. It's positively enviable. This slight momentary of affliction is working for us and eternal. 2 Corinthians 4:17 అంటాడు, అల్పకాల శ్రమ అంటాడు ఏమంటే తెలుసా, దిస్ స్లైట్ momentary affliction is working for us an eternal weight of glory beyond all comparison. I am struggling అంటాడు పాల్, అంటాడు క్షణమాత్రం ఉండే అంతే, కానీ నేను పొందుకోపోతున్నా భయం ముందు ఇవేవి కూడా ఎన్నదగినవి కావు, బికాస్ ఆఫ్ ద రిజరక్షన్. అంటే ఎంత హోప్ ఇచ్చిందంటే, నాకే ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధలు, ఇలాంటి కుంగిపోద్దు, గెటప్. క్షణమాత్రం అంటాడు అక్కడ. ఒకసారి ఆ రాబోయే మహిమ ఎంత ఉన్నతంగా ఉందో, ఆ రాబోయే మహిమ యొక్క ఉన్నతత్వాన్ని నువ్వు నీ కాన్సన్ట్రేషన్ అటు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా, ఈ నొప్పులు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఇవన్నీ కూడా సింపుల్. ఏమి కూడా కావు మనకి, ఏమి మనకు కావు. రైట్. పాల్ తన ఆర్గ్యుమెంట్లో ఈ విధంగా చేస్తున్నాడు. 19th verseలో చదువుతాను, వినండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ నోట్స్. నేను స్టడీ చేసుకుని కొంత నేను పికప్ చేసుకున్న నోట్స్ ఇది. ఐ విల్ రీడ్ ఇట్ ఫర్ యూ. If we have hoped in Christ in this life only, we are of all men most to be pitied. For Paul, this is the ultimate argument, because he unequivocally states that if Christ isn't raised, we are just fooling ourselves. If Christ is still in the tomb, then Richard Dawkins is a philosopher, is a skeptic, I know, is right. If Christ is not still in the tomb, Christopher Hitchens is right, and all the rest of the skeptics are right. But if there is no foundation to our faith, then we are nothing but self-deluded souls. కానీ ఇక్కడ అదనట్లేదు ఇక్కడ. But the thing is, Christian faith self-deluded స్టోరీ కాదు ఇది. ఈ లోకం వరకే జీవితం కాదు ఇది. We have everything. We have everything. మా తాతగారు ప్రభుని నమ్ముకున్నప్పుడు, ఐ థింక్ ఐ షేర్ దిస్ డేస్, బట్ ఐ డోంట్ నో. మా తాతగారు ప్రభుని నమ్ముకున్నప్పుడు మా ముత్తాత ఏం చేశాడంటే, కోట్ల ఆస్తిని, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ 100 years to 200 years బ్యాక్, మేబీ ఆర్ 150 years బ్యాక్ స్టోరీ. కోట్ల ఆస్తి అంతా కూడా మా చిన్న తాతకి ఇచ్చాడు. మా తాతకు ముందే చెప్పాడు, విడిచిపెట్టకపోతే మరి నీకేమి ఇవ్వను అన్నాడు. ఓకే. సో ఆ గ్రామంలో ఉన్న వృక్షం, ఒక పెద్ద వృక్షం ఉంది. ఆ వృక్షం మీద ఒక్కొక్క కొమ్మ మీద ఒక్కొక్క వంశం యొక్క పేర్లు ఉంటాయన్నమాట. ఆ రాత్రి మా తాత యొక్క వృక్షాన్ని, ఆ కొమ్మని కొట్టిపడేశారు. హి వాజ్ ఆన్ ద రోడ్ విత్ 6 children. అట్ midnight 12 o'clockకి 6 పిల్లలతోని ఆ యొక్క రోడ్డు మీద, భార్య 6 పిల్లలతోని రోడ్డు మీద పడున్నాడు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నోబడీ వాజ్ దేర్. ఆ టైంలో కెనడియన్ బాప్టిస్ట్ మిషనరీస్, CBM. సో వాళ్ళు తెలిసింది వాళ్ళకి. రాత్రి 2 గంటలకు అంతకు వచ్చారు. ఒక వ్యాన్ వేసుకొచ్చారు. ఈ ఫ్యామిలీ అంతా ఎక్కించుకున్నారు. తీసుకెళ్ళి విశాఖపట్నం తీసుకొచ్చారు. CBM హై స్కూల్లో అతనికి ఒక UDC పోస్ట్ ఇచ్చారు. అతన్ని నిలబెట్టింది ఫ్యామిలీ. ఆయన చచ్చిపోయే ముందు జాగ్రత్తగా ఏం చెప్పాడు, కొడుకులు పిలిచి 5 కొడుకులు పిలిచాడు. మా మేనత్కి పెళ్ళి అయిపోయింది. 5 కొడుకులకి పిలిచి చెప్పాడు, ఈ ఫెయిత్ నేను మీకు ఇస్తున్నాను, కోర్టులకు వెళ్ళదు మీ తాత మీదకి. ఈ ఫెయిత్ని జాగ్రత్తగా పాస్ ఆన్ చేయండి. ఈ వచనం ఒకవేళ అపోస్తలుడైన పౌలు
తిమోతికి రాస్తారు కదా, అది మొదట మీ యొక్క అవయైన లోయలోను నీ తల్లి అని యునేకలోను ఉన్నది, అది నీ అందు సహా వసించినదని నమ్ముతున్నాను. సపోజ్ ఇఫ్ 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 అది కానీ నాకు రాస్తే వసంత్, ఆ ఫెయిత్ మొట్టమొదటి మీ తాత పక్కి అప్పలారసింహ గారిలో వచ్చింది, తర్వాత మీ తండ్రి పక్కి మహదేవ్ గారిలో వచ్చింది, తర్వాత పక్కి వసంత్ కుమార్లో వచ్చింది, తర్వాత పక్కి ఫెలిక్స్లోనే పక్కి షకేనా సమ్మాలో కూడా వసించున్నదని నేను నమ్ముతున్నాను. వై ఏమిటంటే సపోజ్ మా తాత కానీ ఈ జీవితం ఎక్కడి వరకే ఆస్తులు అంతస్తుల వరకు అనుంటే వదిలేసి ఉండేవాడు ప్రభు రాత్రి. ఈ స్వార్థ మా తాతను ధనవంతం చేయలేదు కానీ రాత్రి బికారం చేసింది. దట్ ఇస్ ద గాస్పల్. స్వార్థ నమ్ముకుని ఇది వస్తుంది అది వస్తుంది, దొంగ స్వార్థలు ఎక్కువైపోయి మనకి ఇప్పుడు. స్వార్థ నన్ను మా తాతని రాత్రి పేదోడు చేసింది. ఈ బికమ్ ఏ పాపర్ ఓవర్ ద నైట్. So I'm so thankful to my grandfather. Because of him I'm standing here. Friends, జాగ్రత్త అంటే పాల్ అంటున్నాడు, దిస్ ఇస్ సచ్ ఎ ఫెయిత్. జాగ్రత్తగా మీ పిల్లలకు అప్పచెప్పండి, జాగ్రత్తగా పాస్ ఆన్ చేయండి. డోంట్ టేక్ ఇట్ లైట్లీ బికాజ్ ఇట్స్ గ్రౌండెడ్ ఒక ట్రూత్ మీద ఇది నిలబడి ఉంది. ఏంటో ట్రూత్ అంటే యేసే తిరిగి లేచాడు, దాన్ని మేము ప్రకటిస్తున్నాం, దాన్ని జీవిస్తున్నాం, దాన్ని పాస్ ఆన్ చేస్తున్నాను నీకు. పాస్ ఇట్ ఆన్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. మన మీద గొప్ప రెస్పాన్సిబిలిటీ అంటే అఫ్ కోర్స్ వాళ్ళ స్టడీస్ వాళ్ళకి ఇవి అవి కరెక్ట్, డిఫరెంట్, వీ హ్యావ్ టు డూ దట్. బట్ మోర్ దెన్ దాట్, ఆర్ వి పాసింగ్ ఆన్ దిస్ రిచ్ ఫెయిత్ గ్రౌండెడ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ రిజన్. వాట్ ఎ ఫెయిత్ ఇట్ ఇస్ రియల్లీ. అంటే ఏమంటే చిన్న చిన్న ఉద్యోగంకి వాటికి లంచాలు ఇచ్చేసి ఈ ఫెయిత్ను వదులుకోవద్దు అంటున్నాడు. చిన్న మన పనులు అయిపోవడానికి ఆ కార్పొరేషన్ ఆఫీస్లో వాటిలో లంచాలు కట్టేసి మీ పనులు అయిపోతుంది, మీ ఫెయిత్ను వదిలేసుకోకండి. ఏమిటంటే నా ఫెయిత్ని అక్కడ అమ్ముకోలేదు అంటాడు పౌలు. ఈ విశ్వాసం నేను కాపాడుకుంటుంది. ఐ కెప్ట్ మై ఫెయిత్ అండ్ ఇట్ టైమ్ టు డిజోబే గాడ్ అండ్ ఇట్ టైమ్ టు దెర్ వాజ్ టైమ్ టు ఏమంటారు అలా లంచాలు తడిపేసి అలా కేసు తప్పించుకొని వచ్చిన నీరు అక్కడి నుంచి మొత్తం. బట్ నా విశ్వాసం నేను కాపాడుకోండి. పాస్ ఇట్ ఆన్. రైట్. పాల్ అంటాడు, వై బిలీవ్ ఇన్ ఏ ఫెయిత్ దట్ కెన్ బ్రింగ్ పెర్సిక్యూషన్, పావర్టీ, ఆస్ట్రాసిజం, సారో అండ్ డెత్? Why lose out on all the selfish and sensual pleasures that this world has to offer? If the ultimate fate is the same for everyone, why not eat, drink and marry? 1532 అంటాడు. ఎందుకు చేసుకోకూడదు అన్ని మనం? తాగు, తిను, ఎంజాయ్ చేయి అంటాడు పౌలు. Why deny oneself? Why be miserable if the other world views bring death as well? If there is no God, no resurrection and no judgment, why brother? Why bother all these things? Because he was risen and లేచాడు కాబట్టి he is risen. Hold this faith. Corinthians అంటున్నాడు, hold this faith. Don't compromise. And next అంటున్నాడు, ఆయన కానీ లేకపోయింటే, ఆయన కానీ లేవకపోయింటే మృతులైన వారు అక్కడ అయిపోతాయి. ఇంకా నీకు నాకు హోప్ లేదు. అంటే నేను ఐసీయూలో ఉన్నప్పుడు, ఐసీయూ రూమ్లోకి మా తమ్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా సంతకం చేసాము, తీస్తున్నారు వాడికి, తీస్తున్నప్పుడు అలాగా అయిపోతుంటే ఆ టైంలోని ఎలాంటి నాకు అంటే నిరీక్షణ లేని దుఃఖం రాలేదు. ఐ క్రైడ్. ఇంకా నాకంటే దగ్గర 9 years చిన్నవాడు. ఐ క్రైడ్, కాదంటలేదు. బట్ స్టిల్ ఇక ఐసీయూలోని నాకు మా తమ్ముడికి ఒకలాంటి దేవుని ప్రజెన్స్, ఒక నిరీక్షణ నింపిస్తుంది మాకే. ఎందుకంటే నా ప్రభు సమాధి ఖాళీగా లేదు, ఖాళీగా ఉంది. కాబట్టి వన్ డే ఐఎమ్ గోయింగ్ టు సీ మై బ్రదర్. అండ్ ఐ లాస్ట్ మై సెకండ్ బ్రదర్. నా తర్వాత తమ్ముడు చచ్చిపోయినప్పుడు 3 months గ్యాప్లో ఇంకో తమ్ముడు, సేమ్ 3 months గ్యాప్, ఫుల్లీ షాటర్డ్ 3 months గ్యాప్లో. But this hope, yet of final there is longing that we shall live forever. That is one of the longing. One of the forgiveness out ఉంది మనకి. మనం అర్థం చేసుకోవడం నిలబడాలనుకుంటాం మనం.
మరొక లాంగింగ్ ఏంటంటే చచ్చిపోకూడదండి. ఇక ఎంతమంది నిజంగా నిత్యము జీవించాలని చేయొద్దు నిజంగా. అందరికీ ఉంది, ఎక్కడ కాదంటున్నారు, కానీ నాకు మాత్రం ఎక్కడ 100 సంవత్సరాలు ఉందని మాత్రం నాకు మాత్రం ఉంది. నేను 100 years అంటున్నాను, నాకు 100 years బతకాలని నేను అడుగుతున్నాను. నాకు ఎందుకో ఇష్టం 100 years బతకాలంటే. ఏమంటుంది, ఎవరు చేయరంటుంది, ఎవరు చేయని పర్లేదు, నా ప్రభువు చూస్తాను నాకు. ఓకే, జస్ట్ ఇట్స్ ఓన్లీ వన్ ఆఫ్ ద డిజైర్ ఫర్ మీ టు హ్యావ్ 100 years ఆఫ్ లైఫ్ అండ్ సర్వింగ్ ది లార్డ్. నాట్ టు తినడం కాదు, సర్వింగ్ ది లార్డ్ 100 years. ఇంకా నాకు 37 years ఉంది, 100% గ్యారంటీ. ఫర్ దట్ ఐ హ్యావ్ టు కీప్ మై బాడీ ఫిట్. నలగొట్టుకోవాలి. పౌలు అంటాడు కదా, నన్ను నలగొట్టుకుంటున్నాను నన్ను అంటాడు కదా. బట్ ది లాంగింగ్ హియర్ ఇస్, ఇక్కడ చూడండి, దట్ వి నాట్ కమ్ టు ఎన్ ఎంప్టీ టూమ్ అండ్ ఆఫ్టర్ ఎ ఫుల్ అండ్ వాల్యుబుల్ లైఫ్ దట్ వీఆర్, అంటే మనం అంతా జీవించిన తర్వాత ఎంప్టీ టూమ్ దగ్గరికి మనం వచ్చినప్పుడు అక్కడ ఏం రాయబడాలి మన గురించి? బిల్లీ గ్రామ్ భార్య ఆ యొక్క సమాధి, ఇద్దరు సమాధి మేము చూసాం మనం యూఎస్ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్. ఇట్స్ బ్యూటిఫుల్. వాళ్ళు ఏమంటారు దాన్ని, బిల్లీ గ్రామ్ లైబ్రరీ, బ్యూటిఫుల్ లైబ్రరీ. అంటే లైబ్రరీ పుస్తకాలు కాదు, ప్రతి రూమ్లో స్క్రీన్స్ ఉంటాయి, ఆయన లైఫ్ ఆయన టెస్ట్ ఆయన ఇవన్నీ బ్యూటిఫుల్. ఆల్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికన్ యుఎస్ ప్రెసిడెంట్స్, హౌ దే ఆర్ బ్లెస్డ్ విత్ బై బిల్లీ గ్రామ్. వస్తే జార్జ్ బుష్ రాస్తూ అంటాడు, నేను ఒకసారి బాగా కురుంగిపోయినప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఎవరంటే బిల్లీ గ్రామ్ గారు. సో ఈజ్ ద పాస్టర్ ఫర్ ద ప్రెసిడెంట్స్ అన్నాడు ఒకటైనా అని చెప్పి. బిల్లీ గ్రామ్ గారి యొక్క సమాధి మన దేశంలో కానీ అలాంటి వ్యక్తులిద్దరు చనిపోతే, భార్యాభర్తలు చనిపోతే సమాధి అదిరిపోవాలి అసలు, పాలరాయి దుమ్ము లేచేస్తాం మనం కదా. చిన్న ప్లెయిన్గా కిందకే, ఇంత ఎత్తుకోలేదు, అలాగే ఉన్నాయి 2 సమాధులు. అక్కడ ఆ భార్య, బిల్లీ గ్రామ్ భార్య యూఎస్లో ఏంటంటే రోడ్లు వేస్తున్నప్పుడు ఏమంటారు ఫస్ట్ స్టేట్మెంట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అంటాడు. ఇది మనం వెళ్తుంటే వర్క్ అయిపోయింది అనుకోండి, వర్క్ ఫినిష్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అని బోర్డ్స్ పెడతారు. ఈమె తన యొక్క ఆ టూమ్ దగ్గర ఏం పెట్టిందంటే, వర్క్ ఫినిష్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ పేషెన్స్. ప్రభా వర్క్ అయిపోయింది, నాతో ఎంత పేషెంట్గా ఉన్నది నీకు వందనాలు ప్రభా. వావ్ వావ్ వావ్, దట్ ఈస్ అంటే సీ దట్ ఫెయిత్ దేర్. అంటే ఆ డెప్త్ని వాళ్ళు తీసుకున్న విధానం, తర్వాత ఆ సమాధి దగ్గర వాళ్ళు రాసిన పదాలు అన్నీ చూస్తుంటే దట్ షోస్ దే ఫెయిత్, హౌ మచ్ ఇస్ గ్రౌండెడ్ అండ్ ద హోప్ దే హ్యావ్. అద్భుతమైన నిరీక్షణను కళ్ళ కట్టినట్టుగా వాళ్ళు ఆ చూపించిన విధానం చూసినప్పుడు అద్భుతం. అందుకే నిద్రిస్తున్నా అంటారు కదా, ఫాల్ అండ్ స్లీప్ అంటాడు అక్కడ మామూలుగా అయితే మనకి అతను. కానీ యాక్చువల్ ద మీనింగ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ఏ హీబ్రూ వర్డ్, Greek word, is a koimao. Koimao comes from the word koimateria. That means which we get our English word symmetry. English word symmetry, that is a sleeping place. That's where the Christians buried their dead, in the sleeping place. Why did they say that? Because when you go to sleep, you expect to wake up eventually. Even so, Christians have always believed that one day those who have died in Christ will wake up in the morning resurrection. However, if Jesus' resurrection is a lie, those believers who preceded us in death have perished eternally. ఎంత భయంకరంగా ఉంటుందండి ఆ చచ్చిపోతున్నాడు. దిస్ స్టోరీ ఇస్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ, రియల్ హ్యాపెనింగ్ జరిగిన స్టోరీ ఇది. in UK, in England, the mother, she was I forgot that river. So I forgot that river. Yeah, she was traveling in a river. So inka sudden ga, because of the wind and storm, it was about to drown.
మునిగిపోతుంది అది. అందరికీ లైఫ్ బోట్స్ ఇస్తున్నారు. అందరూ గబ 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 దొరుకుతుంది, భయం భయం కదా, మళ్ళీ దొరుకుతుంది, అందరూ గబ తీసుకుంటారు. ఈ మాత్రం చక్కగా కూర్చొని ఉంది ఈ ముసలామె. జరిగిన సంఘటన, చక్కగా కూర్చొని ఉంది. అప్పుడు ఆ యొక్క క్యాప్టెన్ వచ్చాడు. ఏ ముసలి చస్తావు, తీసుకోలేదు ఒకటి. నో ప్రాబ్లం సార్, అందరు తీసుకోనండి, ఏది మిగిలితే తీసుకోండి, లేకపోతే పర్లేదు. ఒకవేళ ఇక్కడ మునిగిపోతే, ఇప్పుడు మునిగిపోతే నేను ఒకవేళ మునగపోయి వెళ్తే చివరికి అక్కడ ఉన్న నాకు రెండో కుమారుని చూసుకుంటాను. ఒకవేళ అక్కడ మునిగిపోతే పరలోకంలో నా పెద్ద కుమారుని చూసుకుంటాను. సీ హర్ పెర్స్పెక్టివ్. ఒకవేళ ఇది మునిగిపోతే నా రెండో కుమారుని చూస్తాను అక్కడ, ఎక్కడ ఓడిని. ఒకవేళ మునిగిపోయింది అనుకోండి, ఇమ్మీడియట్ ఎవరిని చూస్తాను నేను? నా చనిపోయిన పెద్ద కొడుకు నేను చూసుకుంటాను. దట్స్ ద బ్యూటీ. ఇఫ్ ఎనీబడి చనిపోయి ఒకవేళ ఉండుంటే, యువర్ పేరెంట్స్ ఆర్ ఎవర్ మేబీ, డోంట్ వరీ, వన్ డే యూఆర్ గోయింగ్ టు సీ దే ఆర్ ద స్లీపింగ్ ప్లేస్. వాళ్ళు నిద్రిస్తున్నారు అక్కడ, బ్యూటిఫుల్, వాళ్ళు నిద్రిస్తున్నారు అక్కడ. సో పౌలు అంతా చెప్తూ హౌ వీ కెన్ లివ్ దిస్ రిజరెక్షన్ పవర్ అని చెప్తూ అంటాడు. ఆ బ్యూటిఫుల్గా తన వచనాల్లోని ఏమంటాడు తెలుసా? వచనాన్ని అంటే దట్ యాక్చువల్ 4th and 5th నేను కలిపి చెప్పాను దాన్ని, 4th and 5th అది, రైట్? సో పౌలు 2 కొరింథీ 4:7-11 ఎలాగ ఈ రిజరెక్షన్ పవర్ ఆపరేట్ అవుతుందో బ్యూటిఫుల్ చెప్తాడు. చదవండి ఒకసారి, ఎవరైనా 2 కొరింథీ 4:7-11. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయంలోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, యేసు యొక్క జీవము మా శరీరంలో ప్రత్యక్షపరచబడుటకై, యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవచ్చున్నాము. చదవమ్మా. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును. చాలు బ్యూటిఫుల్. సీ ద పవర్. ఇది మట్టికొండలు పట్టక ఇరిగిపోతే ఇందులో శక్తి ఏమైనా బలం లేదు. ఇందులోని ఆయన యొక్క జీవాన్ని, ఆయన యొక్క మహిమను పోశాడు. తద్వారా నేను ఏంటంటే పౌలు అంటాడు, నేను రోజు చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతుంటే మీరు బతుకుతున్నారు, అంతే కదా? నాలో మరణమును మీలో, దట్ మీన్స్ వాట్ ఇస్ దట్? వసంత్ కుమార్ రోజు చచ్చిపోతూ ఉంటే నా కుమారుడు నా కుమార్తె జీవిస్తూ ఉంటారు. అంటే ద లైఫ్ అంటే పవర్. అంటే నేను రోజు కానీ చచ్చిపోతే, ఫాదర్గా నేను చచ్చిపోతే రోజు కానీ నా పిల్లలు ఆ జీవాన్ని చూడలేరు, ఆ జీవం చూడలేరు. అంటే ఈ రిజరెక్షన్ పవర్ నేను ఏం చేయాలంటే ఇప్పుడు రోజు నాకు నేను చచ్చిపోతూ ఉండాలి. తద్వారా ఇట్స్ నాట్ ఇట్స్ క్రైస్ట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎవరికి? నెక్స్ట్ జనరేషన్కి, మన ఇంట్లోని, మన భార్యకి, మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి, ఎవరికైనా వాట్ ఎవర్ మేబీ షుడ్ బి రిఫ్లెక్టెడ్. ద బెస్ట్ వే టు బి ఎ గుడ్ ఫాదర్, మదర్ ఈజ్ డైయింగ్ టు యువర్ సెల్ఫ్. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు మంచి పేరెంట్కి నీ పిల్లలకి ఇచ్చేది ఏంటంటే, ఫస్ట్ పేరెంటే నీకు నువ్వు చచ్చిపోవడమే. ద మోర్ యూ డై టు యువర్ సెల్ఫ్, ద మోర్ ద లైఫ్ విల్ ఫ్లో ఫ్రమ్ యూ అండ్ దట్ విల్ టచ్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తూ 58వ వచనానికి ఒక్కసారి జంప్ చేస్తాను. అంటే ఓకే, ఇదంతా పౌలు అంతా చక్కగా ముందు ఎవిడెన్స్లు ఇచ్చాడు, ఆ యొక్క లాభాలు ఇచ్చాడు. లాస్ట్కి వచ్చేసరికి మరి వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ అంటాడు. 58వ వచనంలో చదవడం, లాస్ట్ వచనం చదవడం, 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి
స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎలాను జీవించాలి జీవితం ఈ రెజరెక్షన్ని? అది ఎక్కడ రిఫ్లెక్ట్ చేయాలి? ఫస్ట్ నీ ఫెయిత్ని రిఫ్లెక్ట్ చేయాలి. కదలొద్దు, స్థిరంగా ఉండు. అక్కడ అయిపోకూడదు. యువర్ వర్క్, యువర్ సర్వీస్. ప్రభు ఏమంటాడమ్మా? ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎందుకు ఆసక్తి? ఎందుకు నిరాశ పడిపోద్ది పనిలో? ఎందుకు నువ్వు అలసిపోవద్దు పనిలో? ఫస్ట్ థింగ్, రిజరెక్షన్ వల్ల నీ ఫెయిత్ గట్టిపడ్డది కాదంటలేదు. ఆ గట్టిపడిన ఫెయిత్ నీ మినిస్ట్రీ మీద పడాలి, నీ సర్వీస్ మీద పడాలి. అలసట వస్తుంది. అసలు నేను ప్రణీత వి ట్రావెల్ లాట్, మీ అందరూ తెలుసు, బాగా తిరుగుతుంటాం. ఐఎమ్ 63, తను 61. ఒకసారి బాడీలో ఒక నిస్సత్వం, ఇంకే చాలు ప్రభా అని ఎన్నోసార్లు అనుకుని ఉన్నాయి. ఇంటికి వచ్చి చతికిలి పడిపోయినప్పుడు, తన స్పాండిలైటిస్, నాకు డిఫరెంట్ పెయిన్స్ అన్నీ ఇచ్చేస్తున్నప్పుడు, చాలు ప్రభా అంటుంటే ఇంకా ఓపెనింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇదే ప్రభా చాలు అంటుంటే నువ్వు ఇంకా ఓపెనింగ్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నావు ప్రభా. ఎల్లప్పుడూ నువ్వు కదలని వారు బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ పవర్. లెట్ ఇట్ బి. పోతే పోయాం చచ్చిపోయే వరకు ఆయన కొరకే. అందుకే జాన్ నాక్స్ అంటాడు, మిషనరీ, ప్రవ్వా నీ పరిచర్యలో అరిగిపోనీ కానీ తుప్పు పట్టనీయొద్దు ప్రభా అన్నాడు. నీ పరిచర్యలో అరిగిపోనీ కానీ తుప్పు పట్టనీయొద్దు నన్ను. దట్స్ వాట్ ఈస్ టెలింగ్. రిజరెక్షన్ పవర్ ఏం చేస్తుందంటే నా ఫెయిత్ని కదలని వారును ఎప్పటికీ స్థిరులుగా ఉంచింది. రెండోది, ఆయన కార్యాభివృద్ధి అందు ఆసక్తి. డోంట్ మిస్ ఇట్. ఇట్స్ నాట్ అబౌట్ ది ఏజ్తో సంబంధం లేదు. ఇట్స్ నాట్ అబౌట్ ది ఏజ్. బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ పవర్ ఈస్ లివింగ్ ఇన్ us and flowing through us, you can serve till the last breath of your life. చచ్చిపోయే వరకు, లైక్ పాల్, చచ్చిపోయే వరకు, till the last death of our life you can stand. I'll close with this story. ఏమిటంటే ఈ స్టోరీ ఏంటంటే, దిస్ రియల్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. ఇతడు ఈ మౌంటైన్ క్లైంబర్ బట్ ఆయన వండర్ఫుల్, చాలా పేరు ఆ దేశానికి ఆయన. సో ఒకసారి ఏమైందంటే, అతడు చాలాసార్లు ఎక్కాడు, చాలా చరిత్ర గిన్నిస్ బుక్లో వాటిలో ఎక్కాడు ఆయన. లాస్ట్కి ఒకసారి ఏమైందంటే, తను ఎక్కుతున్నప్పుడు హీ ఫెల్ డౌన్ అండ్ హీ డైడ్. కిందన ఆ ఇక మౌంటైన్ దగ్గర ఆయన సమాధిని చేశారు ఆ దేశస్తులు. చేసి అక్కడ ఇచ్చింది ఏంటంటే, డైడ్ వెన్ క్లైంబింగ్ చేస్తున్నప్పుడు చచ్చిపోయాడు. సేమ్ థింగ్. లార్డ్ హెల్ప్ మీ టు బి డై వెన్ క్లైంబింగ్. వెనక్కి వెళ్ళాం. కార్యాభివృద్ధి అంత ఎల్లప్పుడూ ఆసక్తి పడేటట్టు. దిస్ ఎ కాల్. పాల్ అంటే లాస్ట్కి వచ్చేసరికి చక్కగా బ్యూటిఫుల్గా దాన్ని ఇచ్చేస్తున్నాడు. బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ మీ ఫెయిత్ కరంగా ఉంచుకోండి. చచ్చేదాకా కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఆసక్తి పడలేండి అని చెప్పి క్లోజ్ చేస్తారు దాన్ని. సో లెట్స్ క్లోజ్ అవర్ ఐస్, లెట్స్ కమిట్ అవర్ సెల్స్ వన్స్ అగైన్. మన యొక్క బలని సమీపించక ముందు లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లెట్స్ కమిట్ అవర్ సెల్స్. లార్డ్, అద్భుతమైన ఈ సత్యాన్ని, ఈ ట్రూత్ని ప్రభా, ఈ రెజరెక్షన్ పవర్ని ప్రభా వేస్ట్ చేయకుండా సహాయం చేయండి. సహాయం చేయండి ప్రభా. ఈ రెజరెక్షన్ పవర్ నాకు పాపక్షమాపణ ఇచ్చింది. ఈ రెజరెక్షన్ పవర్ తండ్రి ప్రభా నన్ను పిచ్చోని చేసిలేదు, నన్ను ఎర్రోని చేసిలేదు బయట లోకానికి. నీ రిజరెక్షన్ పవర్ ప్రభా నా ఫెయిత్ని ప్రభా తండ్రి మంచి గ్రౌండ్ మీద నిలబడడానికి, ఇన్ క్రైస్ట్ ఎలోన్ ఐ కెన్ స్టాండ్ అన్న పాటను మనం పాడుకున్నాం. ఆ గ్రౌండ్ మీద నిలబడడానికి నీ విశ్వాసం నాకు సాయం చేస్తుంది ప్రభా. లార్డ్, బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్ లార్డ్ ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్ ఫాదర్. ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్.
వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫాదర్? ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఎలాంటి సవాళ్ళు నా ముందు కనబడుతున్నప్పటికీ, బికాస్ ఆఫ్ ద రిజరక్షన్ పవర్, బికాస్ ఆఫ్ ద ఫెయిత్, ఐ కెన్ ఫేస్ టుమారో. బికాస్ ఆఫ్ దిస్ ఫెయిత్ ఫాదర్, ఐ విల్ ప్రొక్లైమ్ లైక్ అపోజిల్స్ ఫాదర్. ఈ సత్యాన్ని వాళ్ళు గుండుల్లో పెట్టుకొని మోగొక్కలా ఉండుంటే ప్రభా మాకు సువార్త వచ్చి ఉండేది కాదు తండ్రి. ఈ సత్యాన్ని ప్రకటించడానికి చచ్చిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. లార్డ్ గివ్ us that faith Father. ప్రభా ఈ రిజరక్షన్ పవర్ తండ్రి ఎప్పుడు నీతో ఉంటామనే ఆ డైరెక్షన్లో నడిపించింది. సమాధులు తెరవబడతాయి, మా స్లీపింగ్ ప్లేస్లోకి వెళ్తాము. మేము గోతులోకి వెళ్ళట్లేదు కానీ ప్రభా స్లీపింగ్ ప్లేస్లోకి వెళ్ళబోతున్నాం. బట్ దట్ లార్డ్ వన్ డే ప్రభా ఏ విధంగా అయితే మేము రాత్రి పడుకొని దీన్ని లెగిస్తామో ఒకరోజు మేము చూడబోతున్నాం, లేకపోతున్నాం తండ్రి. మా ప్రియులు కోల్పోయిన మా ప్రియులు మేము చూడబోతున్నాం తండ్రి. ఎంత అద్భుతం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎంత ధన్యులమైన క్రైస్తవులం ప్రభా, మేము బిడ్డలు ప్రభా. లార్డ్ వి థ్యాంక్ యూ లార్డ్. లార్డ్ వి ప్రైజ్ యూ. లార్డ్ వి వర్షిప్ యూ. మనందరం ఒకసారి ప్రభుల్లోకి వెళ్ళకముందు shall we all stand and shall we sing this chorus? Because he lives, I can face tomorrow. Because he lives, all my fear is gone. Because I know he holds my future, and the life is worth the living just because he lives. ఫ్రెండ్స్ జాగ్రత్తనండి. గ్రామ్ స్టెయిన్ యొక్క మృతదేహాలు మాడిపోయిన బొగ్గులు ఆ యొక్క పిట్లో ఉన్నప్పుడు ఆ సమాధి దగ్గర వైఫ్ గ్లాడిస్ స్టెయిన్ నిలబడుతూ ఈ పాట పాడింది. బికాస్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. బికాస్ హీ లివ్స్, ఈ మాడిపోయిన నా ఇద్దరు కొడుకులు బొగ్గులు, మాడి బస్ అయిపోయిన బొగ్గు ఎండు కూడా ఐ విల్ సీ అగైన్. Shall we sing it again? Because he lives, I can face tomorrow. Because he lives, all fear is gone. Because he knows he holds my future, and life is worth the living just because he lives. Shall we sit down?